హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్, ఎవిడెన్సెస్ ఫర్ సైక్లిక్ స్ట్రక్చర్, ఆబ్జెక్షన్స్ ఫర్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్. ఆ తర్వాత రింగ్ సైజ్ డిటర్మినేషన్, గ్లూకోపైరనోజ్, గ్లూకోఫిరనోజ్ సంబంధించిన స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. రియాక్షన్ విత్ మిథైల్ ఆల్కహాల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్ స్ట్రక్చర్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్. Fructose is levorotatory sugar, so fructose is called levo sugar. ఫ్రక్టోజ్ ఏమంటామంటే ఫ్రక్టోజ్ ఈజ్ కామన్ నేమ్ ఫ్రూట్ షుగర్, హనీ షుగర్, వైన్ షుగర్. మనం ఫ్రక్టోజ్ను ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే ఫ్రమ్ సుక్రోజ్. ఫ్రక్టోజ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద హైడ్రాలసిస్ ఆఫ్ సుక్రోజ్, కేన్ షుగర్ అంటే సుక్రోజ్ను హైడ్రాలసిస్ చెందించినట్లయితే గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ ఇన్యులిన్. ఫ్రక్టోజ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద హైడ్రాలసిస్ ఆఫ్ ఇన్యులిన్ విత్ డైల్యూట్ H2SO4. ఇన్యులిన్ను హైడ్రాలసిస్ చేయడం ద్వారా కూడా మనం ఫ్రక్టోజ్ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఫ్రక్టోజ్ మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. The molecular formula, the mass spectral information gives the molecular formula of fructose is C6H12O6. Fructose structural formula CH2OH, CHOH, 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 CO, CH2OH. Fructose containing 2 primary alcohols, 3 secondary alcohols and 1 keto functional group. సో ఫ్రక్టోజ్ సంబంధించిన ఫిషర్ స్ట్రక్చర్, మనం ఫిషర్ స్ట్రక్చర్ రాసేటప్పుడు రైట్ నుండి లెఫ్ట్కు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ CH2OH, CO, C11O, CHOH అంటే HOH, OHH, OHH, కింద CH2OH. దీన్ని D మైనస్ ఫ్రక్టోజ్ అంటాం. ఫ్రక్టోజ్ సమతల ధ్రువిత కాంతిని ఎడమ వైపుకు భ్రమణం చెందించడం వలన దీనిని లెవలోజ్ అంటారు. ఫ్రక్టోజ్ను ఫ్రూట్ షుగర్ అని, హనీ షుగర్ అని, వైన్ షుగర్ అని పిలుస్తారు. ఇన్యులిన్ ఫ్రక్టోజ్ యొక్క పాలిమరిక్ ఉత్పన్నం. ఫ్రక్టోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. ఫ్రక్టోజ్ యొక్క నిర్మాణాత్మక ఫార్ములా CH2OH, CHOH, 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 CO, CH2OH. ఫ్రక్టోజ్ యొక్క నిర్మాణాత్మక ఫార్ములాలో 2 ప్రైమరీ ఆల్కహాల్లు, 3 సెకండరీ ఆల్కహాల్లు మరియు ఒక కీటో ప్రమేయ సమూహం ఉంటుంది. కావున ఫ్రక్టోజ్ పై ప్రమేయ సమూహాలకు సంబంధించినటువంటి రసాయన చర్యలను ఇవ్వాలి. సో రియాక్షన్స్ ఆఫ్ ద ఆల్కహాలిక్ గ్రూప్ అంటే ఇక్కడ ముందుగా ఏం చేస్తామంటే presence of 5 OH groups. Fructose react with acetic anhydride or acetyl chloride in the presence of anhydrous ZnCl2 to form pentacetyl fructose. సో అక్కడ గ్లూకోజ్ అయితేనేమో పెంటాఎసిటైల్ గ్లూకోజ్, ఇక్కడ ఫ్రక్టోజ్ అయితేనేమో పెంటాఎసిటైల్ ఫ్రక్టోజ్. ఇక్కడ ఏం లేదు, ఎసిటిక్ అన్హైడ్రైడ్ కదా, CH3CO, COCH3. సో ఇక్కడ CH2OHలో H, CH3COOతో కలిసి ఇక్కడ 5 moles హైడ్రాక్సీ గ్రూప్ ఉన్నాయి, 5 moles ఉన్నాయి కదా OHలు. ఫస్ట్ కార్బన్ దగ్గర 3rd, 4th, 5th, 6th. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఈ 5 ఎసిటిక్ అన్హైడ్రైడ్ CH3COO ఇక్కడున్న Hతో కలిసి 5 moles ఆఫ్ CH3COOH ఎలిమినేట్ అయ్యి మిగిలిన COCH3 ఈ రింగ్కి యాడ్ అవుతుంది. సో ఫైనల్గా CH2O, COCH3, C11O, H, OCOCH3, OCOCH3H, OCOCH3H, CH2O, COCH3, పెంటాఎసిటైల్ ఫ్రక్టోజ్.
దిస్ రియాక్షన్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ 5 OH గ్రూప్స్. ఈ 5 OH గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయంటే C1, C3, C4, C5 and C6. So each OH group must be attached with a different carbon atom. Fructose reacts with 5 moles of acetic anhydride to form pentaacetyl derivative. Fructose pentacetyl derivative gives the information about there are 5 OH groups in fructose. Next, reaction with hydroxylamine. Fructose react with hydroxylamine and forms fructose oxime. This reaction indicates keto group in fructose presents at second position. This reaction indicates the presence of carbonyl group. ఇక్కడ ఏమైందంటే ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ డి మైనస్ ఫ్రక్టోజ్, హైడ్రాక్సిలమిన్ అంటే NH2OH. ఇక్కడున్న NH2లో 2 హైడ్రోజన్లు ఈ C డబల్ బాండ్తో కలిసి -H2 ఎలిమినేట్ అయ్యి CH2OH, C డబల్ బాండ్ NOH, HOH, OHH, OHH, CH2OH ఫ్రక్టోజ్ ఆక్సైమ్ ఏర్పడుతుంది. ఈ ఫ్రక్టోజ్ ఆక్సైమ్ బట్టి ఫ్రక్టోజ్లో కీటో ప్రమేయ సమూహం ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, రియాక్షన్ విత్ HCN. Fructose reaction with HCN, it forms fructose cyanohydrine. The above product which on reduction in the presence of HI red phosphorus and followed by hydrolysis gives 2-methyl hexanoic acid. 2-methyl hexanoic acid. 2-methyl hexanoic acid. సేమ్ గ్లూకోజ్ లాగానే ఇక్కడ ఫ్రక్టోజ్లో పై చర్యలో మనకు సైనోహైడ్రైన్ బట్టి ఫ్రక్టోజ్లో కీటో ప్రమేయ సమూహం 2వ కార్బన్ వద్ద ఉంటుందని తెలుస్తుంది. ఈ చర్యలో ఏర్పడిన 2-మిథైల్ హెక్సనోయిక్ యాసిడ్ని బట్టి ఫ్రక్టోజ్లో కీటో ప్రమేయ సమూహం 2వ స్థానంలో కలదు అని, ఫ్రక్టోజ్లో 6 కార్బన్ పరమాణులు ఒక సరళ శృంఖల నిర్మాణంలో అమరి ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తుంది. సో నెక్స్ట్, ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఫస్ట్ వన్, రియాక్షన్ విత్ బ్రోమిన్ ఫర్ వాటర్. మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లైక్ బ్రోమిన్ ఫర్ వాటర్ హ్యావ్ నో రియాక్షన్. ఫ్రక్టోజ్ బలహీనమైనటువంటి ఆక్సీకరణ కారకమైన బ్రోమిన్ జలంతో ఆక్సీకరణ చర్యలో పాల్గొనదు. ఆ తర్వాత రియాక్షన్ విత్ HNO3. ఈ రియాక్షన్ విత్ HNO3తో మనకు ఏమవుతుందంటే ఫార్మిక్ యాసిడ్ అండ్ 2,3,4 ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత గ్లైకోలిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్ ఇలా మిక్చర్ ఏర్పడుతుంది. అంటే ఈ చర్య ద్వారా ఏర్పడినటువంటి మిశ్రమ ఉత్పన్నాలను బట్టి ఫ్రక్టోజ్లో కీటో ప్రమేయ సమూహం 2వ కార్బన్ వద్ద ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆ తర్వాత రిడక్షన్ రియాక్షన్స్లో ఫ్రక్టోజ్ సోడియం బోరోహైడ్రేట్తో రియాక్షన్, HI ఫర్ రెడ్ ఫాస్ఫరస్తో రియాక్షన్. ఈ 2 రియాక్షన్స్ ద్వారా అంటే ఫ్రక్టోజ్ సోడియం బోరోహైడ్రేట్ NaBH4 ద్వారా గ్లూసిటాల్ అంటే ఇక మనకు 2 ఎపిమరిక్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. 2 ఎపిమరిక్ ప్రొడక్ట్స్. When reduced with NaBH4, fructose gives a mixture of 2 epimeric hexahydric alcohols, namely glucitol and mannitol. 2 epimers ఫామ్ అయితే గ్లూసిటాల్ అండ్ మ్యానిటాల్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ C డబల్ బాండ్ దగ్గర రిడక్షన్ అయినప్పుడు ఒకవైపు H ఒకవైపు OH కదా, అట్లా 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకసారి OHH రాసుకుని ఇంకోసారి HOH. OHH రాసుకున్నట్లయితే మిగతా పార్ట్ అంతా సేమ్, దాన్ని గ్లూసిటాల్ అంటాం. HOH రాసుకున్నట్లయితే మ్యానిటాల్ అంటాం. So next reaction, HI red phosphorus. Fructose on reduction with a strong reducing agent concentration HI for red phosphorus and gives N-hexane. సేమ్ ఇంతకుముందు మనం గ్లూకోజ్లో ఎట్లయితే రిడక్షన్ జరిపించినామో అట్లా D- ఫ్రక్టోజ్ నుండి N-hexane ఫామ్ అవుతుంది.
దీన్ని బట్టి దిస్ రియాక్షన్ ఇండికేట్స్ దట్ 6 కార్బన్ ఆటమ్స్ ఫ్రక్టోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ స్ట్రైట్ చైన్. సో ఈ రియాక్షన్స్ ద్వారా అంటే హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్ ద్వారా మనకు 6 కార్బన్ పరమాణులు ఒక ఒక ఏమంటారు స్ట్రైట్ చైన్లో ఉన్నాయనే విషయాన్ని తెలుస్తుంది. తర్వాత రిడక్షన్ రియాక్షన్స్, నెక్స్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఇక్కడ HNO3తో రియాక్షన్లో కీటో గ్రూప్ అనేది సెకండ్ పొజిషన్లో ఉందనే విషయం తెలుస్తుంది. తర్వాత ఎస్టైలేషన్ రియాక్షన్ ద్వారా ఫ్రక్టోజ్లో 5 హైడ్రాక్సీ గ్రూపులు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అవి C1, C3, C4, C5 అండ్ C6. హైడ్రాక్సిలమిన్తో రియాక్షన్ ద్వారా కీటో గ్రూపు సెకండ్ పొజిషన్లో ఉందనే విషయం తెలుస్తుంది. సో ఈ విధంగా స్ట్రక్చర్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ aldehydes and ketones. Fructose does not react with toluenes and failings bromine water. Fructose when react with strong oxidizing agents such as HNO3, సో రియాక్షన్ HNO3తో మాత్రమే రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. దాంట్లో మనకి ఏం ఫామ్ అవుతున్నాయి అంటే ఫార్మిక్ యాసిడ్, 2,3,4 డైహైడ్రాక్సీ గ్లూకారిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్ల మిక్చర్ ఏర్పడుతుంది. So configuration of fructose. The fructose structure have the penultimate carbon. Penultimate carbon అంటే కింది నుండి మొదటి అసోస్టో కార్బన్నే మనం పెనాల్టిమేట్ కార్బన్ అంటాం. penultimate carbon hydroxy group present at right side of the carbon. So fructose structure is D. అంటే కింది నుండి మొదటి అసోస్టో కార్బన్ వద్ద OH రైట్ సైడ్ ఉంటే D. సో D మైనస్ ఫ్రక్టోజ్, దీన్ని ఏమంటాం పెనాల్టిమేట్ కార్బన్ అంటాం. సో గ్లూకోజ్ లాగానే సేమ్ ఫ్రక్టోజ్ కూడా ఆబ్జెక్షన్స్ టు ఓపెన్ చైన్ స్ట్రక్చర్, సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం.